అందరికీ నమస్కారం. నేను తిరునగరి రాజేష్ కుమార్ బొట్టు మాట్లాడుతున్నాను. మన కొర్రంల 2 BHK హౌసింగ్ సొసైటీలో మన డిఈ సిద్ధార్థ గారిని కలవడం జరిగింది. కలిసిన పిదప తను మనకిచ్చిన ఆన్సర్ ఎలాంటిదంటే ఒక 3-4 కండిషన్లు పెట్టి చెప్పడం జరిగింది. ఆ కండిషన్లలో భాగంగా మార్చి 31 వరకు ప్రతి ఒక్కరు ఇళ్లల్లో ఉండాలి. ఎవ్వరు లేకపోయినా ఇల్లు ఇమీడియట్గా విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చి క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కిరాయికి ఇవ్వద్దు, ఎవరు వేరే వాళ్ళకి ఇచ్చే బావమరుదులు అని చెప్పి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితులలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు, ఇదొక అమ్ముకోవద్దు అని కండిషన్గా చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే 2 BHK కొర్రంల హౌసింగ్ సొసైటీలో కొత్త యాప్ కలెక్టర్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఆ యాప్లో అన్ని ప్లాట్లవి అన్ని పట్టాల పేర్లు అందులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన కాలనీ సొసైటీకి ముస్తాక్ గారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి కాలనీలో మన కేవి ప్రసాద్ రెడ్డి గారికి మీరందరూ ఒక పట్టా కాపీ, మీ ఆధార్ కార్డు, మీది ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫ్లాట్ నెంబర్, వాట్సాప్ నెంబర్లు రాసి మన ప్రసాద్ రెడ్డి గారికి కానీ, చందు గారికి కానీ, రవి గారికి కానీ, ముస్తాక్ గారికి కానీ, మహేష్ గారికి కానీ, ఈ 5గురిలో ఎవరికైనా ఇచ్చేసి మీ రికార్డ్ అంతా కూడా ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా మేము హౌసింగ్ బోర్డ్ సొసైటీలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి 2 రోజుల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పాడు. ప్రతి ఒక్క లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, కరెంటు మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫ్లాట్కి ఇంత అని కట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి. 100% కట్టాల్సిందే. ఎవరు కూడా సపరేట్గా పైసలు వసూళ్ళు భాగం అనేది పెట్టద్దు. ఒకవేళ పెట్టినట్టయితే చట్టరీత్యా చర్యలు చేపట్టబడునని క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది. ఏదైనా అకౌంట్ ద్వారా వెళ్ళాలి, అకౌంట్కి రావాలి, అకౌంట్ ద్వారా ఆడిటింగ్ చూపెట్టాలి. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడి రావడం జరిగింది. కాబట్టి మన కాలనీ సభ్యులందరికీ కూడా కొర్రంలో 2 BHK ప్రతి ఒక్క ఫ్లాట్ సభ్యునికి తెలియపరచడం జరుగుతుంది. ఎవరు కూడా పైసలు ఫ్లాట్లలో వసూలు చేయడానికి వీలు లేదు. ఒకవేళ వసూలు చేసినట్టయితే ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జనరల్ సెక్రటరీగా ప్రసాద్ ఉన్నారు, ముస్తాక్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చి బుక్ ఇస్తారో ఆ బుక్లో రాసి ఆ రిసిప్ట్ కట్ చేసి ఇవ్వవలసిందిగా మీ అందరినీ పేరున కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా తప్పులో చిక్కుతారని చెప్పి మీ అందరికీ పదే హెచ్చరించడం జరుగుతుంది. నోటీస్ బోర్డు పెడతారు. ఆ నోటీస్ బోర్డులో ఏ కండిషన్లు అయితే ఉన్నాయో ఆ కండిషన్కి అందరు కూడా తల వంచి తిరగాల్సిందే. అందులో భాగంగా ఎవరైనా ప్రోటోకాల్ పాటించని వారిపై చట్టరీత్యా చర్య చేపట్టబడును. ఇదందరూ కూడా మీరు ప్రతి ఒక్క ఫ్లాట్ సభ్యుడు గమనించి మీ యొక్క పట్టా కాపీ, ఆధార్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు తెచ్చి మన అసోసియేషన్ పరిధిలో ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ప్రసాద్ రెడ్డికి చందు గారు, రవి గారు, మహేష్ గారు, ముస్తాక్ గారు ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేసి మీ రికార్డ్ చూసుకొని మీ రికార్డ్ అంతా చెప్పేసి వెళితే అది గవర్నమెంట్ యాప్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరా అని ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మరీ హెచ్చరించి చెప్తున్నా. ఎవరు కూడా చెప్పలేదని మాత్రం భావించొద్దు. యాజ్ ఏ అడ్వైజర్గా మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకుంటాను. కాబట్టి ప్రసాద్ రెడ్డి గారికి మీ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటో, మీ పట్టా కాపీ ఇవి ఇచ్చేసి మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మరొకసారి వేడుకోవడం జరుగుతుంది. ఇట్లు మీ బొట్టు రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా మార్చి 31 లోపల అయిపోవాలి. అందరు బెనిఫిషియర్లు ఇళ్లలో ఉండాలి. ఉండని పక్షంలో ఇల్లు క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు వేరే విధంగా మళ్ళీ చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. ఇట్లు మీ బొట్టు రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. మా న్యూ కమిటీ మెంబర్స్ కేవి ప్రసాద్ రెడ్డి మరియు రవి యాదవ్ అన్న గారు మరియు చందు అన్న గారు.